నమస్తే బీసీఎన్ న్యూస్ కు స్వాగతం. నా పేరు రస్తా. ముందుగా ముఖ్యాంశాలు. పర్యాటకులకు ములుగు జిల్లా ఆహ్వానం పలుకుతుందన్న మంత్రి సీతక్క. కరీంనగర్లో మలబార్ గోల్డ్ షోరూంలో నగల విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అభివృద్ధి పనులపై దృష్టి సారించామన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సైబర్ క్రైమ్ బాధితులకు సీనిద్ర అండగా ఉంటుందన్న హైదరాబాద్ సిటీ సజ్జనా. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శ. పర్యాటకులు బయటకు వెళ్లి పట్టణాల్లో కాలుష్యభరిత వాతావరణంలో గడపడం కంటే ములుగు జిల్లా పచ్చని అటవీ అందాల ప్రాంతంలో కుటుంబ సమేతంగా ఆరోగ్యవంతంగా ఆనందంగా పర్యటిస్తూ సరదాగా గడపడం ఉత్తమమని మంత్రి సీతక్క అన్నారు. కలెక్టర్ దివాకర, ఎస్పీ సుధీర్కేకంతో కలిసి సమావేశంలో పాల్గొన్నారు. ఓరుగల్లు సామ్రాజ్యంగా ఉంది. అప్పుడు ఇక్కడ సమ్మక్క సారలమ్మ కూడా మన ప్రాంతంలో నడియాడుతున్నటువంటి నేల. ఇంకా కాకతీయుల మీదకి ఇంకెవరైనా దండయాత్రకు వచ్చినప్పుడు లేదా సమ్మక్క సారలమ్మ ఆ రాజ్యం మేడ పగడిద్దరాజు రాజ్యంలో అప్పుడు మరి ఎవరైనా ఈ ప్రాంతంలోకి దండయాత్రకు వచ్చినప్పుడు ఈ కోట కట్టుకున్నారా అనేది ఇంకా క్లియర్గా మేము పరిశోధనలు చేయించాలని భావిస్తున్నాం. అందరికీ స్వాగతం ములుగు అడవుల్లోకి. బట్ వచ్చేటప్పుడు దయచేసి వేస్టేజ్ తీసుకురాకండి, ప్లాస్టిక్ తీసుకొచ్చి ప్రాణాంతకమైన పరిస్థితి తీసుకురాకండి. ఇక్కడికి మిమ్మల్ని ఆహ్వానించేది మీరు ఆరోగ్యంగా నిజంకి వచ్చేవాళ్ళు. కానీ ఆన్ ద వే నేషనల్ హైవే మీదనే పసరాకు ఏటూ నాగారానికి తాడ్వాయికి మధ్య మనం చూస్తే పసర నుంచి మరి ములుగు నుంచి వస్తుంటే లెఫ్ట్ సైడ్ పోతే మీకు మేడారం కనపడుతుంది. అదేవిధంగా అంతకుముందు రైట్ సైడ్ గోవింద్రాపేట దగ్గర చలవాయి దగ్గరకు వస్తే మీకు మరి ఎవరి ప్రాణాలు కానీ ఏ పక్షి ప్రాణాలు కానీ ఏ మనిషి ప్రాణాలకు కానీ హాని జరగకుండా జరుపుకునేదే. ఇతరులను ఎప్పుడు కూడా హాని చేయవద్దు, ఇతరులకు నష్టం కల్పించవద్దు, దుఃఖాన్ని ఇవ్వకూడదు. కాబట్టి ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి నేను ఈ కైట్ ఫెస్టివల్ సందర్భంగా తెలియజేస్తున్నా, దయచేసి ఎవరు కూడా చైనా మాంజాను ఎవరు వాడద్దు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో గల తెలంగాణ చౌక్ వద్ద మలబార్ గోల్డ్ షోరూంలో నూతనంగా ఏర్పాటు చేసిన నగల విభాగాన్ని మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ప్రారంభించారు. 2018లో ఆ రోజు కరీంనగర్ మలబార్ రావడం జరిగింది. ఆ రోజు నా చేతుల మీద కూడా ఈ ఫస్ట్ ఫ్లోర్లో హాఫ్ పార్టే ఉంది. ఇక్కడ హాఫ్ పార్ట్లో ఇప్పుడు 2018లో ఓపెన్ చేయడం జరిగింది. ఆ రోజు కూడా నేను ఒక గోల్డ్ బిస్కెట్లో కొనుక్కోవడం జరిగింది, 10 గ్రామ్స్. ఆ రోజు ఫస్ట్ నేనే ఆ రోజు ఇష్టం. తదనంతరము అంచెలంచెగా ప్రజల మన్నలు పొంది క్వాలిటీ కూడా కాంప్రమైజ్ కాక ఈ సుమారు ఈ యొక్క 7-8 మళ్ళీ నా చేతితో ఇనాగ్రేట్ జరిగింది. సుమారు 8 సంవత్సరాల తర్వాత మళ్ళా సెకండ్ ఫ్లోర్లో ఈరోజు మనం స్టార్ట్ చేయడం జరిగింది. దాంట్లో గోల్డ్ డైమండ్తో పాటు సిల్వర్ కూడా ఈరోజు ప్రత్యేకంగా ఒక షోరూమ్ ఏర్పడడం జరిగింది. సో నేను పెళ్లిళ్ళ సీజన్ వస్తుంది కాబట్టి ఒక నమ్మకం ఉన్న మలబార్లో పర్చేజ్ చేయండి. 20% చిన్న ప్రాబ్లం వచ్చినగా మీరు రిప్లేస్మెంట్ మీకు ఇక్కడ రిప్లేస్ ఇస్తారు. ఇంతవరకు కాంప్లైంట్ రాలేదు కాబట్టి వచ్చినా కూడా ప్రజలతో కస్టమర్లతో మంచిగా వారికి సర్వీస్ ఇచ్చి మంచి మనులుగా మలబార్కు విష్ ఆల్ ద బెస్ట్. త్వరలోనే బ్రహ్మాండంగా ఇంకొకరు కొనుక్కొని కరీంనగర్ ప్రజలకు ఒక క్వాలిటీ గోల్డ్, ఒక నమ్మకం మలబార్లో కొంటే నమ్మకం అనే విధంగా మీరు క్వాలిటీ మెయింటైన్ చేయాల్సి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. గ్రామాలు, పట్టణాల్లో ప్రజల అవసరాలకు అనుగుణంగా మౌలిక వసతుల అభివృద్ధికి ప్రణాళికబద్ధంగా నిధులు కేటాయించి వేగంగా పనులు చేపడుతున్నామని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. పటాన్చెరు మండలంలో భాగంగా ఈరోజు క్యాసారము, లగ్డారము, జిహెచ్ఎంసి పరిధిలో గౌతమ్ నగర్లో కొన్ని కార్యక్రమాలు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతూ ఉంది. క్యాసారంలో 30 లక్షలతోటి మౌలిక వస్తువులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ప్రజలకు ఎక్కడ ఇబ్బంది లేకుండా అభివృద్ధిలో అందరినీ భాగస్థులను చేసి ముందుకు తీసుకుపోవాలనే ఆలోచనతో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ముందుకు పోవడం జరుగుతూ ఉంది. నియోజకవర్గ స్థాయిలో ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా
కరెంటు కానీ, డ్రైన్ కానీ, వాటర్ కానీ, ఇంకా అనేకమైనటువంటి ప్రజలకు ఉండే సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించే మార్గంలో ప్రజల సహకారము, ప్రజాప్రతినిధుల సహకారం తీసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తూ అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. సైబర్ క్రైమ్ బాధితుల కోసం హైదరాబాద్ పోలీసులు సీమిత్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇకపై ఇంటి నుంచే సైబర్ నేరాలపై ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ పొందే అవకాశం ఉందని హైదరాబాద్ సిపి సజ్జనార్ తెలిపారు. పోలీస్ స్టేషన్ వెళ్లాల్సిన అవసరం లేకుండా ఎలా కంప్లైంట్ చేయాలో పూర్తి మార్గదర్శకాన్ని ఈ పోర్టల్ అందిస్తుందని ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 8 గంటల వరకు సీమిత్ర సేవలు అందుబాటులో ఉంటాయని సిపి వెల్లడించారు. మీరు వాపస్ పంపించే డీటెయిల్స్ 87126 సిరీస్ నుంచే స్టార్ట్ అయ్యే నంబర్ నుంచే మీకు ఆ డీటెయిల్స్ పంపించాల్సి ఉంటుంది. సో అట్లానే కాకుండా మనకు యాజ్ అ పోలీస్ ఆఫీసర్ మనకు 100% రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది. ప్రతి ఒక్క క్రైమ్ జరిగిందంటే మనకు 100% రిజిస్ట్రేషన్ ఆఫ్ క్రైమ్ ఉంటుంది. ఇప్పుడు చూసుంటారు దేశంలో సైబర్ బాక్స్ చేస్తే మనం రిజిస్టర్ చేసి వాళ్ళకి పంపడం జరుగుతుంది. పంపించిన తర్వాత వాళ్ళకు మళ్ళీ పోలీస్ స్టేషన్ పోయే అవసరం లేదు. వాళ్ళకు సీసీటీఎంఎస్ నుంచి స్ట్రేట్ అవే ఒక ఎస్ఎంఎస్ వెళ్తుంది. మీ ఒక ఎఫ్ఐఆర్ మా పోలీస్ స్టేషన్ లో రిజిస్టర్ అయింది. చూసింది ఈ ఇన్వెస్ట్మెంట్ ఫ్రాడ్, ట్రేడింగ్ ఫ్రాడ్ లో బాగా ఎక్కువ మనకు కంప్లైంట్స్ రిజిస్టర్ కావడం జరుగుతుంది. అదేవిధంగా ఓటీపీ ఫ్రాడ్స్, ఏపీకే ఫైల్స్ డౌన్లోడ్ చేసుకుని కూడా చాలా మంది మోసపోతారు. మన ఫాదర్ లేదా మదర్ నుంచి లేదా ఈ అకౌంట్ నుంచి ఏమో ఎక్కువ రిక్వెస్ట్ వస్తే ప్లీజ్ ఇన్ఫార్మర్స్ అని చెప్పి ఒక వ్యవస్థ కూడా వాళ్ళు తీసుకొని చేస్తే బాగుంటుంది. మనం కూడా ఆల్రెడీ ఆర్బీఐ గవర్నర్ కూడా అడగడం జరిగింది. సో ఇట్లా మనం అవేర్నెస్ ద్వారానే ఈ ఒక సైబర్ క్రైమ్ ని అరికట్టవచ్చని చెప్పి నేను ప్రజలు. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెలబైన వేణుగోపాలకృష్ణ విమర్శించారు. ప్రజలకు జరుగుతున్న ద్రోహాన్ని విస్తృతంగా వివరించాలని వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రాజానగరం మండలం దివాన్ చెరువులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పార్టీ నిర్మాణం మరింత పటిష్టంగా ఉండాలని తెలిపారు. ఈ 250-300 మందినో జిల్లా అధ్యక్షులు వారు వస్తున్నారు కదా, ఓ మీటింగ్ పెట్టమన్నారు కదా అని చెప్పి బహుశా రాజానగరం నియోజకవర్గంలోనే చెప్పవసరంలే, ఈ దివాన్ చెరువు గ్రామంలోనే నాయకుల స్ట్రక్చర్ ఉండాలి లేదా చర్చించాలి అనేటువంటి ఉద్దేశంతోనే ఇక్కడ ఈ సమావేశం పెట్టుకున్నాం. కాబట్టి అంటే ఈ యొక్క ఊరికినే ఓకదంపుడిగా లేకపోతే ఏదో ఎటు గాలి ఇస్తే అటు వెళ్ళిపోతున్నాం అన్నట్టుగా కాకుండా ఒక ఆర్గనైజ్డ్ గా ఒక పద్ధతిగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, పార్టీని ఆర్గనైజ్డ్ అనేటువంటి పదవి ఎందుకు వాడుతున్నారని అంటే ప్రతి మండలంలోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్లలో సంక్రాంతి పండుగ సందర్భంగా ఊర్లకు వెళ్లే ప్రజలకు జీడిమెట్ల పోలీసులు తగు సూచనలు సలహాలు అందించారు. ఈ సందర్భంగా జీడిమెట్ల సీఐ గడ్డం మల్లేష్ మాట్లాడుతూ పండగకు కూరే వెళ్లేవారు ఇంట్లో ఉన్న బంగారం, విలువైన ఆభరణాలను లాకర్లలో భద్రపరచుకోవాలని సూచించారు. వాహనాల్లో ప్రయాణించేవారు తప్పనిసరిగా ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని తెలిపారు. అలాగే పతంగులు ఎగరవేసే సమయంలో చైనా మాంజా వాడవద్దని హెచ్చరించారు. సంక్రాంతి పండుగలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఆనందంగా జరుపుకోవాలని ప్రజలకు ఆయన విజ్ఞప్తి చేశారు. ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి అంటే ప్రతి ఒక్కరూ వారి వారి స్వగ్రామంలో వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడానికి ఇష్టపడుతుంటారు. ఆ వెళ్ళే ప్రయాణం చేసే ముందు మీ యొక్క ఇంట్లో ఉన్న విలువైన బంగారు, నగదు, విలువైన వస్తువును వీలైతే లాకర్లో పెట్టండి, లేదంటే ఒక ప్రత్యేకమైన ప్లేస్లో పెట్టేసి దాన్ని సేఫ్ గార్డ్ చేసుకోవాలని. అలాగే సీసీ కెమెరాస్ కానీ లేకపోతే మోషన్ గుర్తించేటువంటి ఎలక్ట్రానిక్ డివైస్ పెట్టుకున్నట్లయితే మీరు ఈ యొక్క లాస్ కాకుండా ఆస్కారం ఉంటుంది. అలాగే సొంతూరులోకి వెళ్ళినప్పుడు, జర్నీలో వెళ్ళినప్పుడు జాగ్రత్తగా వెళ్ళగలరు. సేఫ్ జర్నీ, ట్రాఫిక్ రూల్స్ ఫాలో అవుతూ వెళ్ళి సురక్షితంగా మీ యొక్క గ్రామాలకు చేరుకొని సంతోషంగా ఈ సంక్రాంతిని సెలబ్రేట్ చేసుకుని ఆ యొక్క ఆనందంతో తిరిగి మళ్ళీ హైదరాబాద్కి వచ్చేసి రెగ్యులర్ లైఫ్లో రావాలని సైబరాబాద్ పోలీస్ తరఫున కోరుతున్నాను. అలాగే ఈ సంక్రాంతి సందర్భంగా అందరూ కైట్స్ ఎగరేస్తూ ఉంటారు కాబట్టి ఈ చైనా మాంజాను నిషేధించడం జరిగింది. చైనా మాంజా ఎవరైనా ఉపయోగించి దానివల్ల ఎవరికైనా ఇబ్బంది కలిగితే వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. చైనా మాంజా అమ్మిన వారిపైన కూడా చట్టరీత్యా చర్యలు తీసుకోబడతాయి. మన గవర్నమెంట్ క్లియర్గా దాని గురించి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. దీనికోసం ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ యాక్ట్ అలాగే బిఎన్ఎస్ యాక్ట్స్ ప్రకారం వీరిపై కేసులు నమోదు చేయడం జరుగుతుంది.
కరీంనగర్ జిల్లా కమాన్పూర్ గ్రామంలో ఎస్సీ కాలనీలో శుక్రవారం ముగ్గుల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ పోటీలో స్థానిక మహిళలు ఉత్సాహంగా పాల్గొని రంగురంగుల ముగ్గులతో తెలుగువారి సాంప్రదాయాన్ని ప్రతిబింబించారు. విజేతకు బహుమతులను అందజేయగా బోనాల రజిత అంజయ్య మాట్లాడుతూ ఇటువంటి పోటీలు మహిళల ప్రతిభను వెలికి తీయడమే కాకుండా సాంప్రదాయాలను కాపాడతాయని తెలిపారు. ముగ్గుల పోటీలు ప్రారంభించడం జరిగింది. కావున విజేతను అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది. దయచేసి గమనించాలి, ప్రతి ఒక్కరు సహకరించినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ముందుగా ఏం చెప్తున్నామంటే ఈ ప్రైజ్ మనీలో ఎలాంటి లోటుపాటు లేకుండా మన బయట నుంచి పిలిపించిన వారి ఆధ్వర్యంలో మాత్రమే సెలెక్షన్ చేయడం జరిగింది. కాబట్టి దయచేసి ఈ అంతరాయాన్ని క్షమించాలి. జరిగిన దాంట్లో ఎవరి తప్పులు సెకండ్ ప్రైజ్ ముగ్గు నెంబరు 5th థర్డ్ రజిత. సంటారే ఉన్నది. ఇప్పుడు కరెక్ట్. హలో 100 ఫోన్లు తీస్తా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం పోలీసులు సంక్రాంతి సందర్భంగా ఊర్లకు వెళ్లే వారికి సీఐ సుధీర్ కృష్ణ తగు సూచనలు సలహాలు చేశారు. పండగకు ఊరు వెళ్లేవారు ఇంట్లో బంగారు విలువైన ఆభరణాలు ఉంటే వాటిని లాకర్లో భద్రపరచుకోవాలని, వాహనాలపై వెళ్లే వాళ్ళు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, పతంగులు ఎగిరే వాసే వాళ్ళు చైనా మాంజాను వాడొద్దని, ఈ పండుగను ఆనందం ఉత్సవాల మధ్య జరుపుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. సూరారం పోలీస్ స్టేషన్ పరిధిలో నివసిస్తున్నటువంటి ప్రజలకు ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క సంక్రాంతికి సొంత ఊర్లకు వెళ్ళే ప్రజలకు కొన్ని దొంగతనాల నివారణకు కొన్ని సూచనలు పోలీసు వారి నుంచి చేయడం జరుగుతున్నది. మీరు మీ యొక్క ఇంటికి తాళం వేసి వెళ్ళేటప్పుడు మీ యొక్క తాళం మెయిన్ డోర్ తాళం కనిపించకుండా మెయిన్ డోర్కి కర్టెన్ అడ్డు ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా మీ ఇంట్లో విలువైన వస్తువులు ఆభరణాలు ఉన్నట్లయితే వాటిని బ్యాంక్ లాకర్లో ఉంచితే శ్రేయస్కరంగా ఉంటుంది. అదేవిధంగా సీసీ కెమెరాలు అమర్చుకొని సెల్ ఫోన్లో చూసుకునే విధంగా పెట్టుకుంటే అది కూడా శ్రేయస్కరం ఉంటుంది. ఎవరైనా అనుమానితులు మన ఇంటి చుట్టూ తిరుగుతున్న ఎడల ఇమ్మీడియట్గా 100 డైల్ చేయడం కానీ, లోకల్ పోలీస్ స్టేషన్ నంబర్కి ఫోన్ చేసి తెలియపరచడం కానీ చేసినట్లయితే మేము వెంటనే అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. అదేవిధంగా మీరు వెళ్తున్న విషయాన్ని చుట్టుపక్కల ఉన్న వారికి చెప్పి మీ యొక్క ఇంటిని చూస్తూ ఉండమని చెప్పండి. లేదంటే మా పోలీస్ స్టేషన్లో కూడా మీరు వెళ్ళే విషయాన్ని మాకు సమాచారం ఇచ్చినట్లయితే మా యొక్క బీట్ గస్తీ తిరిగేటటువంటి మా యొక్క జవాన్లకు తెలియజేయడం జరుగుతుంది. మా పెట్రోలింగ్ వాహనాలకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. మీ యొక్క ఇంటి చుట్టుపక్కల గస్తీని ఎక్కువగా చేయడం జరుగుతుంది. ఈ యొక్క సూచనలు మీరు పాటించినట్లయితే శ్రేయస్కరంగా మీ యొక్క ప్రాపర్టీస్ అన్ని కూడా దొంగతనానికి గురి కావకుండా మేము చూడడం జరుగుతుంది. అందరికీ వినిపించేది ఏంటంటే ఖచ్చితంగా మీరు వెళ్ళే విషయాన్ని లోకల్ పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వవలసిందిగా కోరుతున్నాం. అదేవిధంగా ప్రజలకు మరొక విషయం తెలియజేసేది ఏంటంటే ఈ యొక్క పండగ సందర్భంలో కాలిపటాలు కైట్స్ ఎగరేసే సమయంలో ఈ చైనా మాంజాను చాలామంది వాడడం జరుగుతుంది. ఈ చైనా మాంజా మన దగ్గర బ్యాన్ చేయడం జరిగింది కాబట్టి ఎటువంటి పరిస్థితులు కూడా చైనా మాంజాను ఉపయోగించకుండా ఈ థ్రెడ్తో చేసినటువంటి మాంజాను మాత్రమే వాడాల్సిందిగా కోరుచున్నాము. దీనివలన పక్షులకు దారిలో వెళ్ళేటటువంటి బైక్లపై వెళ్ళేటటువంటి ప్రయాణికులకు ఈ మాంజా తాకడం వల్ల చాలా సివియర్ ఇంజరీస్ అవ్వడం జరుగుతుంది. పక్షులైతే చనిపోవడం జరుగుతుంది. కాబట్టి ఈ మన వంతు బాధ్యతగా ఈ పర్యావరణాన్ని పరీక్షించుకునే దాంట్లో భాగంగా చైనా మాంజా వాడకుండా ఈ థ్రెడ్తో చేసిన మాంజా వాడవలసిందిగా ప్రజలకు కోరడం జరుగుతుంది. ధూపదీప నైవేద్య అర్చకులకు ఉద్యోగ భద్రత కల్పించాలని అర్చకుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్ వాసుదేవ శర్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అర్చకుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని హ్యాబిట్స్ బొక్కులకుంటలోని ఎండోమెంట్ కమిషనర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. సుఖరాం భవంతు.
చేసినమాట వాస్తవం. కానీ ఇప్పుడున్న కాలమాన పరిస్థితిలో మా కుటుంబాలు వెళ్లే పరిస్థితి లేదు. మా గురించి తమ కృష్ణవేణి మేడం గారికి, డిసి రామకృష్ణ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం. డిసి గారు కానీ ఆర్జేసీ గారు క్షమించాలి, వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం గారిని సమావేశం ఈరోజు జరిగింది మేడం. ఆ సందర్భంగా 22వ తేదీ సోమవారం నుండి ప్రతి ఉమ్మడి జిల్లాలో సమావేశాలు మరియు చైతన్య యాత్ర రావడం జరిగింది. అలా ఒక్క నిమిషం అమ్మ. మెదక్ జిల్లా కౌడిపల్లి మండల పరిధిలోని తునికి గ్రామ శివార్లో ఉన్న ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ తునికి నల్లపోచమ్మ అమ్మవారి ఆలయంలో శుక్రవారం హుండీ లెక్కింపు నిర్వహించారు. ఈ హుండీ లెక్కింపులో మొత్తం 5,45,476 ఆదాయం వచ్చినట్లు ఆలయ ఈవో రంగారావు తెలిపారు. ఈ హుండీ లెక్కింపు కార్యక్రమంలో హైదరాబాద్కు చెందిన శ్రీ శివకేశవ స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మరియు ఆలయ మహిళా సేవకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కౌడిపల్లి మండలం మెదక్ జిల్లా నందు ఈరోజు తేదీ 9/1/2026 రోజున హుండీ లెక్కింపు జరగడం జరిగింది. ఈ హుండీ ఆదాయం 5,45,475 రూపాయలు వచ్చినాయి. ఈ అమౌంట్ దేవస్థానం ఖాతాలో జమ చేసి దేవాలయ అభివృద్ధికి తోడ్పడతానికి తెలియపరుస్తున్నాను. ఇట్టి కార్యక్రమంలో పోలీస్ డిపార్ట్మెంట్ ఏఎస్ఐ గారు మరియు మా దేవాదాయ శాఖ నుంచి కార్యనిర్వహణాధికారి శ్రీ పుంచాద్రి వెంకటేశ్వర టెంపుల్ కార్యనిర్వహణాధికారి గారు పర్యవేక్షకులుగా రావడం జరిగింది. మరియు మా ఆలయ సిబ్బంది మరియు ఈ కార్యక్రమంలో శ్రీ శివకేశవ సేవా సమితి హైదరాబాద్ వారు పాల్గొనడం జరిగింది. రెగ్యులేషన్ కమిటీ సభ్యులు మరియు గ్రామ పెద్దలు అందరి సమక్షంలో హుండీ లెక్కించడం జరిగింది. మాజీ సర్పంచులు, గ్రామ పెద్దలు. సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం డివిజన్లోని సండే మార్కెట్ సమీపంలో ఉన్న శ్రీ సోమేశ్వర స్వామి ఆలయంలో యాదవ్ సంఘం సొంత నిధులతో నిర్మించిన కమ్యూనిటీ భవనాన్ని సంగారెడ్డి జిల్లా కుర్మ సంఘం హాస్టల్ ట్రస్ట్ చైర్మన్ బూరుగడ్డ నాగేష్ ముఖ్య అతిథిగా రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ముఖ్యంగా ఈ సోమవారం జాతర పురస్కరించుకొని మరి గత వారం రోజులుగా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉన్నది. మరి ముఖ్యంగా యాదవ సంఘం సోదరులు మరి సొంత నిధులతోటి ఇక్కడ ఈ యొక్క గుడికి సముదాయాన్ని నిర్మించుకోవడం జరిగింది. మరి ఆ సముదాయాన్ని ఈరోజు కొబ్బరికాయ కొట్టు ప్రారంభించుకోవడం జరిగింది. మరి సంఘ సభ్యులందరూ కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఎంతో కష్టపడి మీరు శ్రమపడి మీ సంఘం ద్వారా నిధులు సమకూర్చుకొని కట్టుబడబడి చాలా వేరు జరిగింది. ఏమైతేనే మన గ్రామంలో ఉన్నటువంటి అందరం కూడా అన్ని కులాల మతాల అందరం కూడా ఈ యొక్క జాతర సంప్రదాయాన్ని మన తాత ముత్తాతల నుంచి ఈ సంప్రదాయం కొనసాగుతుంది. కాబట్టి మనం కూడా చూసుకొని నేర్చుకొని భావితరాలకు ఆదర్శంగా ఉండే విధంగా అన్ని కులాల వాళ్ళని ఎక్కడైనా మల్లన్న జాతర కానీ ఇంకే సోమన్న జాతర కానీ ఎక్కడ కూడా అంతా కలిసిగా మన ఐకమత్యంతో ముందుకెళ్ళి భగవంతుని ఆశీర్వాదంతో మనందరం కూడా భగవంతు సలహా చూడాలని చెప్పి కోరుతాం. చుట్టుపక్కల వాళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా కూడా మాకు వెంబడి ఉండి చేదోడు వాదోడుగా ఉండి మా వెంబడి ఉండి ఈ నిర్మాణాన్ని ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ కాకుండా చూసినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరియు మా గ్రామ పెద్దలు అందరూ కూడా మాకు సహకరించారు. సోమన్న దేవాలయం కోసం మరి బిల్డింగ్ కోసం కూడా చుట్టుపక్కల కూడా అభివృద్ధి కోసం సీసీ పెట్టుబడులు చేయడం జరిగింది. సోమేశ్వర దేవాలయంలో కూడా ఎలాంటి పనులు మళ్ళీ జిల్లా లేకుండా అన్నీ కూడా చేయడం జరిగింది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు ఈ బిల్డింగ్ కూడా మా సొంత నిధులతోటి యాదవ సంఘం నిధులతోటి మేము నిర్మాణం చేసుకున్నాం. కావున వారు ఈ చుట్టుపక్కల వాళ్ళు కూడా మాకు ముందుండి సహకారాలు అందించారు. చంద్రనగుట్ట నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోయ నాగేష్ ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, మన్రేగా బచావ్ తొలగింపుకు వ్యతిరేకంగా కాంగ్రెస్ శ్రేణులు భారీగా ఆందోళన చేపట్టారు. రోడ్డుపై బైఠాయించి ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా బోయ నాగేష్ మాట్లాడుతూ కేంద్రంలో మోదీ ప్రభుత్వం సిగ్గుచేటుగా వ్యవహరిస్తుందని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే తొలగించిన పథకాల పేర్లన్నింటినీ తిరిగి పునరుద్ధరిస్తామని తెలిపారు.
పటాన్చెరు నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో 8 గ్రామ పంచాయతీలను కలిపి కృష్ణారెడ్డిపేటను జేహెచ్ఎంసీ డివిజన్గా ఏర్పాటు చేయాలంటూ అన్ని రాజకీయ పార్టీల నేతలు కిష్టారెడ్డిపేటలో నిరసన చేపట్టారు. కిష్టారెడ్డిపేట, పటేల్గూడ, సుల్తాన్పూర్, వడక్పల్లి, దయారా, జానకంపేట, ఐనాపూర్, ఐలాపూర్ తాండాలను కలిపి సుమారు 80,000 జనాభా ఉందని పేర్కొంటూ డివిజన్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ రీసెంట్గా జిహెచ్ఎంసీలో విలీనమైన తర్వాత ఈ వార్డుల బైఫర్కేషన్ ఏదైతే చేసినారో అది అతి దారుణంగా చేయడం జరిగింది. ఎందుకంటే ఒక్కొక్క దగ్గర ఊళ్ళు కూడా డివైడ్ చేసి ఇళ్ళ మధ్యలో ఊళ్ళకు డివైడ్ చేస్తూ ఇష్టానుసారంగా జిహెచ్ఎంసీ వాళ్ళు ఈ విధంగా చేయడం చాలా బాధాకరమైన విషయం. ఇంతమంది పార్టీలకు అతీతంగా విచ్చేసి ఇక్కడ అమీన్పూర్ ఏదైతే ఉన్నదో ఈ ప్రాంతం అంతా కూడా పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతా ఉన్న ప్రాంతం. ఈ ప్రాంతాన్ని ఇంత ప్రమాదం జరగకపోవు. మరి మేము గత సంవత్సరమే నవంబర్ లోపల మాది మున్సిపల్లో విలీనం కావడం జరిగింది. మరి ఆ విలీనమైన ఒక సంవత్సరం లోపలే మళ్ళీ జిహెచ్ఎంసీకి విలీనం కావడం జరిగింది. తక్షణమే ఇది మా యొక్క జిహెచ్ఎంసీ లోపల కృష్ణారెడ్డిపేట ఒక డివిజన్ చేసినట్టుకుంటే మా ప్రజలకు అందుబాటులో ఉంటుంది. మరి ఈ యొక్క డివిజన్ చేయకపోతే మా పిల్లలు తరతరాలు కూడా రాజకీయం అంటే ఏందో తెలియకుండా పోతారని కూడా ఈ పత్రిక ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి విన్నవించుకుంటున్నాము. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇలా చొరవ తీసుకొని కృష్ణారెడ్డిపేట డివిజన్ చేసినట్టుకుంటే ఆయన మా ప్రాంత ప్రజలంతా కూడా ఆయనకు ఎప్పటికీ ఎలవేళలా రుణపడి ఉంటాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం ఎసియానం గ్రామం వేదాంత గ్రూప్ కంపెనీ అనిల్ అగర్వాల్ కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ అమెరికాలో స్కీయింగ్ ప్రమాదం జరిగిన తర్వాత హాస్పిటల్లో కోలుకునే సమయంలో హార్ట్అటాక్ వచ్చి మృతి చెందాడు. ఆయన మృతికి సంతాపంగా ది రవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ సభ్యులు ప్రకటించారు. ఈరోజు వేదాంత గ్రూప్ చైర్మన్ అనిల్ అగర్వాల్ వాళ్ళ కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ చనిపోయిన కారణంగా ది రవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి సంతాపం తెలియజేయడం జరుగుతుంది. మాకు కూడా ఒక కంపెనీలో ఈ రవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ వర్క్ చేస్తున్నప్పటికీ ఒక కాంట్రాక్ట్ ఎంప్లాయీ అయినప్పటికీ కూడా మా చైర్మన్ గారి కుమారుడు మరణించడం మాకు చాలా బాధాకరంగా ఈ యొక్క మా కుటుంబంలోనే జరిగినట్టుగా మేము భావించి ఈ యొక్క సంతాప సభ పెట్టడం జరిగింది. ఆయన మరణానికి నిజంగా వాళ్ళ కుటుంబానికి తీరని లోటు. మేము ఈరోజు ఇక సంతాప సభ రవా కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ యూనియన్ ఎస్సీఆర్ నుంచి మేము చేస్తున్నాము. బీసీ పొలిటికల్ జేఏసీ స్టేట్ చైర్మన్ రాచాల యుగంధర్ గౌడ్ పాలమూరు ప్రాజెక్టు పక్కన పెట్టి డిండి ప్రాజెక్టు పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడిన ఆయన నల్గొండ మంత్రులు పాలమూరు కోసం నీటిపారుదలపై కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. పాలమూరు రైతుల కోసం బీసీ జేఏసీ విశేష ఆందోళన ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. నమస్కారం. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ ఇవాళ రాష్ట్రం అంతా ఒకటే చర్చ నడుస్తూ ఉంది ఎత్తిపోతుల పథకం గురించి. నీటి వాటలకు మీరు తప్పంటే మీరు తప్పు అన్ని రాజకీయ పార్టీలు కూడా రోజు విమర్శలు చేసుకుంటా ఉన్నాయి. సమావేశం కూడా ఏర్పాటు చేయడం. ఎందుకంటే మా జిల్లా పాలమూరు జిల్లా. న్యాయం ఏంది, మా నీళ్ళు ఎవరు తీసుకుపోవాలని కుట్ర చేస్తా ఉన్నారు అనే దాని మీద ఈ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు మాట్లాడు. ఓకేనా? చిన్న స్వాగతం. రామ్కీ ఎంక్లేవ్లో ఉన్న 102 ఫ్లాట్లకు 388 దరఖాస్తులు వచ్చాయని తెలంగాణ హౌసింగ్ బోర్డు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంకంరావు తెలిపారు. వరంగల్ నగరంలోని ఎంకే నాయుడు కన్వెన్షన్ హాల్లో తెలంగాణ హౌసింగ్ బోర్డు ఆధ్వర్యంలో రామ్కీలో ఉన్న ఎల్ఐజీ ఫ్లాట్ల లక్కీ డ్రా నిర్వహించారు. డ్రాలో గెలుపొందిన వారికి ఫ్లాట్ల నెంబర్ కేటాయించడం జరుగుతుందని, ఎవరి దరఖాస్తు రిజెక్ట్ కావడంతో వారికి నెల 20వ తేదీ లోపున వారి డబ్బులు వారికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వచ్చాను ఫస్ట్ దాంట్లోనే ఆమెకు లక్కీ దాంట్లో జరిగింది. తెలంగాణ హౌసింగ్ బోర్డు ఈరోజు డ్రా నిర్వహిస్తుంది. ఆ డ్రాలో మొత్తం 102 ఫ్లాట్లకు గాను మనం డ్రా తీస్తున్నాము. బ్లాక్ ఏలో మొత్తం కలిపి మనకి 33 ఫ్లాట్స్ ఉన్నాయి. బ్లాక్ బిలో 29 ఫ్లాట్స్ ఉన్నాయి. బ్లాక్ సిలో 40 ఫ్లాట్స్ ఉన్నాయి. మొత్తం కలిపి 102 ఫ్లాట్స్. బ్లాక్ ఇవ్వకుండా మేము వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ బుక్ చేసాము. ఎవరైతే గోడ కూల్చారో ఆ వ్యక్తి మీద మేము చట్టపరంగా చర్యలు తీసుకోవడానికి ఎఫ్ఐఆర్ బుక్ చేయించాము. వాళ్ళ మీద ఎంక్వైరీ జరుగుతుంది. ఎంక్వైరీ చేసిన తర్వాత వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకుంటారో పోలీసు వారు నిర్ణయం తీసుకుంటారు. ఈ పేరు సార్? నా పేరు అంకంరావు అండి.
హౌసింగ్ బోర్డ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని, వరంగల్ డివిజన్. కరీంనగర్ జిల్లా జాగృతి కార్యాలయంలో రామడుగు మండలం యువకులు జాగృతిలో చేరారు. జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ వారిని కండువా కప్పి ఆహ్వానించారు. వీరు మాట్లాడుతూ కవితక్క నాయకత్వంలో కొత్త రాజకీయ వేదిక ద్వారా బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవం కోసం తెలంగాణ ప్రజల గొంతుకగా పనిచేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. జాగృతిలో యువకులు, మహిళా నాయకులు చేరడం ద్వారా తెలంగాణలో శక్తివంతమైన కొత్త రాజకీయ వేదిక ఏర్పడుతుందని గుంజపడుగు హరిప్రసాద్ తెలిపారు. కవితక్క నాయకత్వంలో పనిచేస్తాం, కవితక్క ఆధ్వర్యంలో పనిచేస్తామని చెప్పి ముందుకు వచ్చి ఈరోజు జాగృతిలో చేరడం జరిగింది. మరి వారందరికీ కూడా ఈరోజు జాగృతిలో చేరిన యువకులందరికీ కూడా, మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం తెలియజేస్తూ, ఎందుకంటే ఈరోజు మనం రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు చూసిన తర్వాత ఈరోజు అసెంబ్లీలో మరి ప్రజలకు సేవ చేయాల్సినటువంటి పాలకపక్షం ఈరోజు ప్రజల కోరికలను, ప్రజల ఆకాంక్షలను కాలరాస్తున్నటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సినటువంటి విషయాలను పరిరక్షిస్తూనే ఈరోజు మంచి రోజు చూసుకొని సంక్రాంతి తర్వాత కవితమ్మ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో ఒక నూతన రాజకీయ శక్తి రాబోతున్నటువంటి మాట ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇదంతా కూడా ప్రజల కోరిక మేరకే. ప్రజలందరూ కూడా వారిని ఆహ్వానిస్తూ ఉన్నారు, రాజకీయాల్లో ఉండాలని చెప్పి కోరుతా ఉన్నారు, రాజకీయ పార్టీ పెట్టాలని చెప్పి కోరుతా ఉన్నారు. కనుక త్వరలోనే ప్రాంతీయ పార్టీ తెలంగాణ పేరుతో మరొక ప్రాంతీయ పార్టీ కవితమ్మ నాయకత్వంలో రాబోతా ఉంది. కనుకనే ఈరోజు యువకులందరూ కూడా కవితమ్మ నాయకత్వం పట్ల విశ్వాసంతో జాగృతిలో చేరుతున్న విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. గుంజపడుగు హరిప్రసాద్, జాగృతి జిల్లా అధ్యక్షులు, కరీంనగర్. జై తెలంగాణ, జై తెలంగాణ, జై కవితక్క. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పర్యాటకులకు ములుగు జిల్లా ఆహ్వానం పలుకుతుందన్న మంత్రి సీతక్క. కరీంనగర్లో మర్బాల్ గోల్డ్ షోరూంలో నగల విభాగాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే గంగుల కమలాకర్. అభివృద్ధి పనులపై దృష్టి సారించామన్న పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి. సైబర్ క్రైమ్ బాధితులకు సీనిద్ర అండగా ఉంటుందన్న హైదరాబాద్ సిటీ సజ్జనా. కూటమి ప్రభుత్వం ప్రజలను మోసం చేస్తుందని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ విమర్శ. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.